నేనెందుకు చెప్పాలి? జమున ఏం తప్పు చేసిందని నీకేగా అలా అనిపిస్తోంది. తనని నువ్వే అడుగు. మీరు కోర్టులో దవాలి, కోర్టులో జరిగే విషయాల్ని మాత్రమే వేడుక చూస్తూ నించుంటారు అనుకున్నా, కానీ మీరు ఇంట్లో కూడా అలాగే ఉన్నారు. అత్తయ్య, మావయ్య ఆ చైర్ కదపకండి, అమ్మే వచ్చి కూర్చుంటుంది. కాలు పైకెత్తి అడుగయ్యమ్మా, నీ వల్ల అవుతుంది. జమున, మీ అమ్మ మీ నాన్ననే తలుచుకుని ఏడుస్తుందని గోడకున్న ఫోటోలు తీసేసావు సరే, తన మనసులో ఉన్న మీ నాన్నని నువ్వేం చేయగలవు? ఏమీ చేయలేను. అమ్మా, మావయ్య లోపలికి తీసుకెళ్ళండి. అత్తయ్య, దేనికి ఇంత కోపం మీకు? నేను ఎన్నోసార్లు నీతో చెప్పాను, నువ్వే నా మాట వినడం లేదు. ఆడపిల్లలు బ్రతకడానికి ఈ కాలంలో ఎన్నో ఉద్యోగాలున్నాయి. అవన్నీ వదిలేసి నువ్వు కారు నడుపుతున్నావెందుకు? నా మాట విను జమున, ఈ డ్రైవర్ పని నీకొద్దు, నాకు అస్సలు నచ్చలేదు. అత్తయ్య, మా నాన్న కూడా డ్రైవరేగా. అతను మగాడు, నువ్వు ఆడపిల్లవి. డ్రైవర్గా మారితే జీవితంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. నాకు అలా అనిపించట్లేదు. మీ తమ్ముడికి బెంగళూరులో ఇంజనీర్ ఉద్యోగం వచ్చిందని ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బు తీసుకువెళ్ళాడు. అత్తయ్య, కాల్ డ్రైవర్ గా పనిచేస్తున్నాను. అత్తయ్య, ఒక్క విషయం గుర్తుంచుకో, జీవితంలో సుఖంగా ఉండాలంటే కొంచెం స్వార్థంగా ఉండాలి. నీకు ఇప్పుడేం చెప్పినా అర్థం కాదు అత్తయ్య.
తమ్ముడు ఫోన్ చేశాడా? నిన్న మాట్లాడాడు. ఇంకెప్పుడు వాడితో మాట్లాడు. అమ్మా, ఈరోజు సాయంత్రం నా పని అయిపోయాక మన ఇద్దరం బయటికి వెళ్దామా? ఈ 3 వేళ్లలో ఒక దాంట్లో బీచ్ ఉంది, ఒక దాంట్లో పార్క్ ఉంది. దేవుడు కూలికి వెళ్ళాము. ఇంట్లో ఏం జరిగినా కూడా నీ దేవుణ్ణి వెనకేసుకు రాకుండా ఉండలేవు కదా. నీ కూరటగా ఉంది, నువ్వు నమ్ముతున్నావు. నాకెన్నో సందేహాలు. నా మానాన్ని నన్ను వదిలే. ఫిలోమినా వచ్చేసింది, నిన్ను నమ్మే వెళ్తున్నా. తనని జాగ్రత్తగా చూసుకో. తప్పకుండా. అయ్యా, ఈడు రోజు తాగొచ్చి చేతకు బాతున్నాడయ్యా. ఇంకోసారి తాగొచ్చి కొట్టామంటే తోలు వచ్చేస్తాను రాసుక. అలాగేనయ్యా. ప్రేమగా చూసుకో. అన్నా, జాగ్రత్తగా తీసుకెళ్ళి. వస్తానయ్యా. నమస్కారం. మంచిది మంచిది. ధైర్యంగా వెళ్ళండి, నేను ఉన్నాను. అయ్యా, దగ్గర నుంచి తీసుకున్నావు. సరే, లోపల. రేయ్ రే ఆంజనేయులు, రేయ్ ఆంజనేయులు, అక్కడ మజ్జిగ పెట్టింది, వెళ్ళి తాగేసి. నాకు ఇవ్వరా, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళరా, వెళ్ళి తాగేసిరా. ఓ వెళ్ళు. ఎరా, నిదానంగా తాగి రావచ్చు కదరా. ఎందుకురా అంత తొందర? ఎండలు దంచేస్తున్నాయి కదా. ఓ రోజుకి ఏమాత్రం వస్తుంది? ఆదివారం అయితే ఓ 500 వస్తాయి. అది సరిపోద్దా మీకు? ఏం చేస్తాం, సర్దుకోవడమే. మంచి బొండా ఒకటి ఇవ్వండి. అలాగే సార్. పెళ్లివారింట్లోనే అల్లుడున్నాడు. ఊరేగింపిట్టే వస్తుంది. అయితే పెళ్లి అనుకున్న ముహూర్తానికే జరిపించేయచ్చుగా.
చెప్పు భాస్కర్. ఏంటన్నా ఎక్కడున్నారు? తగర పోల్స్ దగ్గర. ఏంటి ఆ మహేష్ గారితో గొడవ? ఆ కుర్ర కొంకకి ఇంకా చిన్నతనం పోలేదు. బైక్ మీద వెళ్ళి సైన్ లాగే వాళ్ళని చేర్చుకోద్దంటే విన్నావా? ఇవాళ న్యూస్ పేపర్ చదివారా లేదా? ఇక్కడ సిచ్యుయేషన్ బాలేదు. దేవుళ్ళకి ఏమాత్రం అనుమానం రాకూడదు. ఒప్పుకుని డబ్బు తీసుకున్నాం. ఖచ్చితంగా పెళ్లి ముగించి గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోవాలి. ఆ కుర్ర కొంకగాడిని ఇక్కడే వదిలేసి వచ్చేస్తాను, లేదంటే మనం దొరికిపోతాం. ఆడు తెలివైనడన్నా. సరే నేను మాట్లాడుతున్నా గానీ బెల్సాద్ పౌడర్ ఏమీ లాగట్లేదుగా? లేదు, నేను ఎప్పుడో చెక్ చేశా. పౌడర్ గానీ లాగాడంటే ఆడు మన చెప్పు చేతుల్లో ఉండడు చెప్తున్నా. మృగం అయిపోతాడు. పౌడర్ లాగట్లేదులే, మందు మాత్రమే వెళ్తుంది. అది కూడా తాకపోతే వాడు మనకి యూసే లేదు. వేస్ట్. అది తెలుసు కదా? తెలుసులేవా. ఇంకో గంట సేపట్లో మీరు ఇక్కడ ఉండాలి. ఆడు మనల్ని గంటలో రమ్మంటున్నాడు. ఇప్పుడు ఎలా వెళ్తాం? తగరపలస నుంచి ఆనందపురం, ఆనందపురం నుంచి మధురవాడ ద్వారా ఆర్కే బీచ్, మొత్తం 70 కిలోమీటర్లు. అన్నా, మన ముగ్గురం పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళిపోదామా? ఊరికే ఫన్ కన్నా. పొట్టకొస్తే ఇంకొక మొక్క ఇంగ్లీష్ రాదు. జాలి కన్నా. ఫోన్ ఇవ్వు. ఇవ్వమంటుంటే. నీ ఫోన్ ఏటైందే? డిస్ప్లే పోయిందన్నా, రూమ్ లోనే పెట్టేసి వచ్చేసా. రాత్రి పడుకునేప్పుడు వాటేసుకుని పడుకుంటే. టైం అవుతోందిరా. వద్దులన్నా, క్యాబ్ రప్పించి అందులో పోదాం అన్నా. ఆటోడా నీ ఫ్రెండా? ఈ పెళ్లి గురించి ఎవరికి తెలియకూడదు, తెలుసుగా? క్యాబ్ అంటే మనిషి కాదన్నా, కాల్ టాక్సీ అన్నా అది. థ్యాంక్స్ అన్నా. జమున, ఫోన్ చేసావంట? అమ్మ ఎలా ఉన్నారు? ఈరోజు పొద్దున్న అమ్మ నడుస్తూ టర్న్ చేయలేకపోయారు. బాల్ ప్రాక్టీస్ చేసేటప్పుడు 2 సార్లు మిస్ అయిపోయింది. ఇదే ఫస్ట్ టైం ఇలా జరగడం డాక్టర్. కాంప్లికేషన్స్ ఏవి లేవు జమున. కొన్నిసార్లు ఇలా అవుతుంది ఎందుకంటే అమ్మ బాడీ స్టిఫ్ గా ఉంది. పార్కిన్సన్ డిసీజ్ కుండే రెగ్యులర్ సిమ్టమ్స్ ఇవి, కానీ ప్రాక్టీస్ మాత్రం వదలకుండా చెయ్యాలి. నాకెందుకో భయంగా ఉంది డాక్టర్. అమ్మకి ఏమీ కాకూడదు. ఫిలోమి సిస్టర్ ని ఈ రోజు ఫుల్ డే అబ్జర్వ్ చేయమని చెప్పాను. నువ్వేం వరి అవ్వకు జమున. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ. ఏట్రా ఇది? ఏ కారు మనకు చిక్కుతుందో తెలియదు. థ్యాంక్స్ అన్నా. కరెక్టే ఉందా అన్నా? మన కార్ చిక్కింది. ఏట్రా క్లింగ్ అని సౌండ్ వచ్చింది? ఇప్పుడు కారు మాయమైందేంటి? నువ్వు గురుమ్మని చూసావుగా, అందుకే సెన్సార్ కట్టింది. కొంచెం ఒకటే తిరిగి నుంచో అన్నా. కార్ వచ్చేసింది. ఏమండి మేమే.
హలో, ఎక్కడ సార్ డ్రాప్? మధురవాడ దాటి ఆర్కే బీచ్. బాగా లాంగ్ డిస్టెన్స్ అండి, మీరే ట్రిప్ని క్యాన్సిల్ చేసేయండి. రేయ్, ఆ అమ్మాయిల్ని తేలిగ్గా బురుడి కొట్టించేయచ్చు. ఈ కారు వదిలే మాకు. వెళ్ళు. నేను ఇందాకే చెప్పానుగా లాంగ్ ట్రిప్ కుదరదని. ప్లీజ్ మీరే క్యాన్సిల్ చేయండి. ప్లీజ్, బాగా అర్జెంటు, ఆల్రెడీ లేట్ అయిపోయింది. అది వస్తుండగా కారు బ్రేక్ ఫెయిల్ అయ్యి బస్ స్టాప్ అని గుద్దేశాం. కార్ని రిపేర్ చేద్దామని మేము ఎంతో ప్రయత్నించాం, కానీ కుదరలేదు. నేను కార్ డ్రైవర్నే, క్యాటరింగ్ బ్యాచ్ మాది. ఆల్రెడీ ముందో గ్రూప్ వెళ్ళింది, లేట్ అయింది ఒకటి, మా ఓనరు తిడతారు. మహేష్, ఈ అరిటాకులు కట్టెక్కించాలి అందులో చెప్పు. అబ్బా ఉండన్నా ప్లీజ్ అక్క. ఈ గ్యాంగ్లో నీకు ఎవరైనా తెలుసా? తెలీదు సార్. దీనికి కలిపి డబ్బు తీసుకుంటున్నాం. దించు. కానిస్టేబుల్, జూమ్ చేయి. రివైండ్ చేసి జూమ్ చేయి. ఆ లుంగి కట్టిన వాడు ఎవడో తెలుసా? తెలీదు సార్. ఈ మూర్తి నువ్వే కదా? అయ్యో నేను కాదు సార్. సార్ నా పిల్లాడికి చుట్టూ సార్. పాలకుల నుంచి వచ్చినప్పుడల్లా మమ్మల్ని చూడడానికి వస్తాడు సార్, అంతేగాని నాకు ఆడికి ఏ సంబంధం లేదు సార్. ఇప్పుడు కూడా విజయనగరంలోనే మక్కం వేస్తాడు సార్. రే, వాడు ఇప్పుడు యూజ్ చేసే మొబైల్ నంబర్ ఏంటి? చెప్పరా. 78 93 63 49 52 సార్. తగరపువలస, ఎడిస్టాన్, చెన్నై, హౌరా రోడ్. హలో నాగనా, ఎక్కడున్నారేటి? కప్పులో వస్తున్నాం అయ్యా. ఏంటి కప్పా? అదే అద్దెబండిలో వస్తున్నాం అని చెప్తున్నాను కదా. ఏంటి అసలు ఎవడైనా పబ్లిక్ వెళ్లే కారులో ఎక్కుతాడా? మీకు కొంచెం కూడా బుద్ధి లేదా? ఇక్కడ సిచ్యుయేషన్ బాలేదని చెప్పాను కదా. లేదురా, ఆ కుర్ర కొంకగాడే వాడున్నాడంటే నీ బుద్ధి ఏమైంది? కాల్ టాక్సీలో ఎక్కారు, సమస్య రావాలి అప్పుడు చెప్తారు. సరే వదిలే. జాతర జరగబోతోంది,
ఇంపుగా లేపేస్తే ఇబ్బంది ఏంటి లేకుండా చూసుకుంటా. ఏమండి ఇటెందుకు వెళ్తున్నారు? ఇక్కడ ఒకరిని పికప్ చేసుకుని వెళ్దాం. పికప్ కార్ ఆపమని చెప్పు. హలో, కార్ ఆపండి. ఇప్పుడు కార్ ఆపుతారా లేదా? ఆపండి. ఏంటండి? కారు బుక్ చేసింది మేము. ఈ బండిలో ఇంకెవడో ఎక్కకూడదు. సార్, అసలు షేరింగ్ ట్రిప్ బుక్ చేసింది మీరే సార్. షేరింగా? కాదే. కావాలంటే మీరే చెక్ చేసుకోండి. అవునన్నా, ఆప్షన్ మారింది. నిన్ను నీకవేనా తిక్క? నిన్ను చిన్న వాల్డర్ హాస్పిటల్ చేర్పించడానికి బండి వచ్చింది. వెళ్ళు. దీంతో నాకేటి మాటలు ఆడుతూనే మాట్లాడతాను. నిన్నేరా. హలో హలో, అటు చూడండి. అటు. నువ్వు వేరే బండిలో వెళ్ళిపో, మాకు అర్జెంటే. నేనెందుకు వేరే బండిలో వెళ్ళాలి? నాకు అర్జెంటే. మీరు వెళ్లేదారే. వెళుతూ ఇన్ని డ్రాప్ చేయడం వల్ల మీకేం లేట్ అయిపోదు. అన్నా, బాస్ స్టాండ్ చేస్తున్నాడు, త్వరగా అన్నా. టెన్షన్ అయిపోతాడు. భాస్కర్, సమస్య రాదని చెప్పాను కదా. హలో, ఎరా నీకు ఎర్రి పప్పలా కనిపిస్తున్నా? ఆయనే చూసాడన్నా. ఈ రోజు నాన్నగారి ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేయండి. అలాగే అన్నా. నాతో చెప్పకుండా నాన్నగారిని ఇంటి నుంచి బయటికి ఎక్కడికి పంపించకండి. ఓకే అన్నా, నేను చూసుకుంటాను. తపస్సు, నాన్నగారికి ఏం జరగదు. నేను చూసుకుంటాను, మీరేం భయపడకండి. భాస్కర్, రే భాస్కర్, వాడే తపస్సు. నన్ను వాడికి బాగా తెలుసు. వైజాగ్ లోకల్ గ్యాంగ్. దీన్ని బట్టి న్యూస్ లీక్ అయి ఉంటుంది. నాన్న, ఏంట్రా ప్రాబ్లం? రిస్క్ ఈ రోజు వద్దు. ఏయ్, మూసుకోరా. భాస్కర్, ఒకసారి ఫోన్ చేసి అడిగి. వద్దంటున్నానా? మగ పెళ్ళోరింటికి మనలాంటి బంధువులు చాలా మంది వచ్చారు. అందుకే ఈ రోజే పెళ్లి జరిపించాలని ఆలోచిస్తున్నాను. రాజకీయ నాయకుడి ఇంట్లో జరిగేది, పోస్ట్పోన్ చేయకూడదు. సిచ్యువేషన్ సహకరిస్తుంది, వెయిట్ చేయి. భాస్కర్, లాయర్ ఏమంటున్నాడు రా? హరికృష్ణ చెప్పాడంటే నిజమే ఉంటుంది నాన్న. నేను మీ కొడుకుని, నన్ను నమ్మండి.
నమ్మేట్టు చెయ్యి. ఆనందపురం ఆన్ చెన్నై హౌరా హైవే. గుడ్ లక్. గుడ్ లక్ అని చెప్పాను. దేనికి? నిజానికి మీరు మ్యూజిక్ డైరెక్టర్, సాంగ్ కంపోజింగ్ కోసం వెళ్తున్నారు. ఏమండి, ఇండస్ట్రీలో ఎవరికి తెలీదు, ఇంకా ప్రమోషనే మొదలెట్లా, మీకెలా తెలుసు? నా తల్లి చెప్పింది. తల్లి ఇదిగో ఇక్కడ కూర్చుంది, పైడి తల్లి. హలో. సీరియస్ గానేనండి. మీరు అనిరుద్ గిటారిస్ట్. మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడానికి మీకు ఛాన్స్ దొరికింది. మీకోసం డైరెక్టర్ మధురవాడలో వెయిట్ చేస్తున్నారు. మీరు సాంగ్ కంపోజింగ్ కోసం వెళ్తున్నారు. నమ్మకం లేదంటే తల్లిని మీరే అడగండి. ఇది అనిరుద్కి తెలీదే. ఊరికే అడగండి. మీరు మీ మొబైల్ నుండి క్యాబ్ బుక్ చేశారు. సో మీ మొబైల్ నంబర్ నా ఫోన్కి వచ్చింది. నా ఫోన్లో ట్రూ కాలర్ ఉంది. అదంతా ఓకేనండి, కానీ డైరెక్టర్ మధురవాడ వెయిటింగ్ అది. యాండి, దీనికి ఏమైనా పిహెచ్డి చదవాలా చెప్పండి? బాగా డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేయాలి. సినిమా షూటింగ్స్ చాలా వరకు ఇప్పుడు విశాఖపట్నంలో జరుగుతున్నాయి. వారానికి నేనే 3 ట్రిప్పులు వెళ్తున్నాను. అంతేకాకుండా ఒకరి పేరు, ఫోన్ నంబర్ ఉంటే చాలు, మొత్తం డీటెయిల్స్ లాగేయచ్చు. ఎక్స్క్యూజ్ మీ. నమస్కారం. చల్లగా కూర్చో. సరే, నన్ను చంపడానికి మనుషుల్ని పురమాయించారని నీకెలా తెలుసు? ఆ ఎమ్మెల్యే కార్తికేయ ఏం మాట్లాడాడో మీరే వినండి. చూడండి, రాజకీయం అనేది ఒక యుద్ధం. వరుసగా 3 సార్లు మద్దెల వెంకట్రావు ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గంలో డబ్బు ఖర్చు పెట్టి నేను ఎమ్మెల్యేనయ్యాను. అయినా ప్రజల మద్దతు ఆ మద్దెల వెంకట్రావుకే ఉంది. వాడి కొడుకు మాణిక్యం రాజకీయాల్లోకి రావాలని ఆశపడ్డాడు. కడుపును పుట్టిన కొడుకుని రాజకీయాల్లోకి దించడం మద్దెల వెంకట్రావుకి ససేమరే ఇష్టం లేదు. కానీ ఆ మాణిక్యం గాడు మహాముదురు. పోయిన కార్పొరేషన్ ఎలక్షన్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి కౌన్సిలర్ అయిపోయాడు. ఇప్పుడు మద్దెల వెంకట్రావే తలుచుకున్నా వాడిని పక్కన పెట్టలేడు. పార్టీ కూడా వాడికే సపోర్టు. అయినప్పటికీ ఈ ఎలక్షన్లో మద్దెల వెంకట్రావు వాడి కొడుకుని నిలబెట్టడు. స్వయంగా వాడే పోటీ చేస్తాడు. చేస్తే గెలిచి మంత్రి అయిపోతాడు. మనం ఏమీ చేయలేం. రాబోయే ఎలక్షన్స్లో మద్దెల వెంకట్రావు లేకుండా బరిలోకి వాడి కొడుకు దిగితే మనకు మంచిది. నా ఉద్దేశం ఏంటో మీకు అర్థమైందిగా? నేను లేనంటే నా చోటికి మా అబ్బాయి వస్తాడు. వాడిని ఈజీగా గెలవచ్చు. దానికోసమే కార్తికేయ ఇలా ప్లాన్ చేస్తున్నాడని నువ్వు అంటున్నావు. సరే, ఈ వాయిస్ రికార్డింగ్ నీకు ఎలా దొరికింది? ఎమ్మెల్యే గారికి కారు తోలే డ్రైవరు, అక్కడ పనిచేసే వంట మనిషి నా మనుషులే. ఎందుకురా వాళ్ళ బతుకులతో ఆడుకుంటున్నారు? వాడో పక్కా లంచగొట్టి వాడి బుద్ధి ఇలాగా ఆలోచిస్తుంది. అందుకని వాడు నన్ను చంపబోతున్నాడని నేనెందుకురా భయపడాలి? మీకే నిజం తెలుసు. పదవి కోసమో రాజకీయాలు చేయడం కోసం నుంచోట్లేదు. ప్రజాసేవ చేయడమే నా లక్ష్యం. గెలిచి అసెంబ్లీకి వెళితే ప్రజల కోసం, ప్రజా అభివృద్ధి కోసం సాయశక్తిలా నేను పోరాడతాను. నా మంచితనాన్ని ఎవరు మార్చగలరు? అన్నా, నైట్ క్లబ్ లో చెప్పాను కదన్నా, వేరే ఇన్ఫర్మేషన్ ఏం లేదన్నా. పగటిపూట కాల్ చేయకంటన్నా, రిస్క్. రాత్రి నువ్వు మత్తులో ఉన్నావు, అందుకే ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పు. నీరు కార్చే ఫోటో పోస్టర్ ఎవరి కోసం అంటించాలంట. నమ్మకస్తులు ఉన్నారని అడిగారు, నంబర్ ఇచ్చాను. అయ్యగారిని కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఇక్కడున్న వాళ్ళు సరిపోరు. ఇంకా ఎంతమంది ఉన్నా వెంటనే రమ్మను.
శ్రీకాకుళం జంక్షన్ విజయనగరం విశాఖపట్నం హైవే. ఎక్స్క్యూజ్ మీ. థ్రిల్లర్ జోనర్, థీమ్ ఆఫ్ స్కారీ, ట్యూన్ ఎప్పుడు విన్నా భయం వేస్తుంది. మీకు వేసిందా? నిజంగా వేసిందా? నైస్. జమున, ఏమైంది అంకుల్? సడన్ గా కార్ స్టక్ అయి ఆగిపోతుంది. ఏ దారి కనిపించదు. టెన్షన్ వచ్చేస్తుంది. ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నప్పుడు కరెక్ట్ గా మీ నాన్న కారు ఎదురుగా వచ్చి నిల్చుంటుంది. ఈ రోజు నువ్వు కార్ ని చూస్తున్నప్పుడు మీ నాన్నని చూస్తున్నట్టే ఉంది. మీకు డీజిల్ కావాలా అంకుల్? అవునమ్మా, పంప్ చేసి చూసా, స్టార్ట్ అవ్వట్లేదు. ఎప్పుడు మీ నాన్న దగ్గర ఎక్స్ట్రా డీజిల్ ఉంటుంది. ఇప్పుడు కూడా డీజిల్ ఉంది అంకుల్. మా నాన్న కారే కదా, ఉండండి. సండే ట్రాఫిక్ ఉండదు, వెళ్ళిపోవచ్చు సార్. ఇవ్వమ్మా. జమున, అంకుల్ ఎయిర్పోర్ట్ కస్టమర్ ఆల్రెడీ లేట్ అయింది. డీజిల్ డబ్బులు గూగుల్ పే చేస్తాను, సరేనా? ముహూర్తానికి లేట్ అవుతోంది. బండి తీస్తావా లేదా? బ్లడ్ వస్తుంది. అదేం లేదు, డిక్కీ తెరిచేప్పుడు స్టీల్ గీసుకుని దెబ్బ తగిలింది. మాణిక్యం, నాన్నగారి మ్యాటర్ గురించి ఎక్కువ ఆలోచించుకో. ఏదైనా అవసరమైతే ఫోన్ చేయి, నేను పక్కనే ఉంటాను. నేను వెళ్ళొస్తాను. అయ్యగారికి మేమేం చెయ్యాలి? నీకు నేను అయ్యగారు. మధ్య వెంకట్రావు గారిని అన్నానే పిలుస్తున్నా. మిమ్మల్నే కదా నాయకుడిగా భావిస్తున్నా. హరి,
నువ్వు రాజకీయాల్లో బాగా పైకొస్తావురా, నీతో జాగ్రత్తగా ఉండాలి. ఆ? ఈ పేపర్ని ఇసిరేయడానికి బదులు అది క్యాటరింగ్ బ్యాచ్ కాదండి అని డిజైన్ నువ్వే చెప్పేయచ్చు. అధికరిస్తున్న కిరాయి గుండాల హత్యలు. అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ నేతృత్వంలో స్పెషల్ వింగ్ ఏర్పాటు. క్రైమ్ ఏట్రా రహీం, ఏట్రా ఈరోజు రిస్క్ అనిపిస్తోంది. నా వల్ల కాదు మావా. ఒప్పుకుని డబ్బు తీసుకున్నావుగా. తపస్సు అక్కడే ఉన్నాడు. వెళ్ళిపోతాం. తప్పైపోద్దురా. రే రహీం, నా తపస్సన్నా ఇరుక్కుపోయి సచ్చా. కోట్లో కొత్తుందా? ఏం వద్దురా. ఏటిక్కడ? ఏం లేదు, ఫైనాన్స్ పని మీద వచ్చాం. ఇంకేట్లేదుగా? ఇంకేం లేదన్నా. సరే, ఓ పనుంది చేస్తావా? ఏం పని అన్నా? ఎస్కాటేరా, పేమెంట్ బాగా బల్క్ గా దొరుకుద్ది. కుమ్మేద్దాం అన్నా. ఇద్దరు మాత్రమే ఉన్నారా? ముగ్గురు వస్తున్నారన్నా. సరే, వాళ్ళని కూడా తీసుకుని లోపలికి వచ్చాయి. ఏంటి లాయర్ ఎందుకు మాట అన్నాడో ఇప్పుడు అర్థం అవుతోంది. నాకు అర్థం కాలే. ఫిలోమి అక్క, ఒక నిమిషం ఉండండి, డాక్టర్ మీతో మాట్లాడాలంట. యమున, అమ్మకి స్టిఫ్నెస్ ఎక్కువ అవుతోంది. సిమ్టమ్స్ చూస్తుంటే ఐ థింక్ నెక్స్ట్ స్టేజ్ అనుకుంటా. మనం వీలైనంత త్వరగా, కుదిరితే రేపే హాస్పిటల్లో చేర్చేద్దాం. కంటిన్యూస్ గా థెరపీ చేస్తే డెఫినెట్ గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. యమున, నువ్వేం వరీ అవ్వకు. అలాగే డాక్టర్. నువ్వురా, మాట్లాడదాం. అక్క, అమ్మ మిమ్మల్ని చూడాలంటున్నారు. వీడియో కాల్ చేస్తారా? జరిగే ఈ ఏడుపేతో దాని ఇంటికి వెళ్ళి ఆడమని చెప్పా.
సారీ. కైలాసగిరి రౌండన ఎడీస్ అటు 5 కిలోమీటర్లు టర్న్ రైట్ ఆడి జేబు సెక్సెస్ పౌడర్ లేదన్నా. అన్నా నేను చెప్తున్నాగా పౌడర్ నా జేబులో లేదన్నా. ఏ నీ జేబు చూసుకోబెట్టి. ఊరుకోనా ఆ లిమిట్ అని తెలుసు. ఏటి కాదులే. సిచ్యువేషన్ హైలీ రిస్క్. హరియప్ చేయమని చెప్పు. అవునయ్యా. సార్ టీ సార్. షార్ట్ గవరా సార్ ఇదిగోండి సార్. ఎందుకు సార్ టెన్షన్ తిండి మీద చూపిస్తారు? ట్రాక్ చేసి వేస్ట్. ఆ పాలకుల గ్యాంగ్ ఒక కార్లో వెళ్తున్నారు, కాల్ టాక్సీలో. డ్రైవర్ ఒక అమ్మాయి. నేను అడిగిన ఫోర్స్ని మాత్రం ఇచ్చారనుకో, ఈజీగా గ్యాంగ్ని లాక్ చేసేయచ్చు. కానీ డిలే చేస్తున్నారు. ఆ రిటైర్డ్ ఐజీ వల్ల లేట్ అవుతుంది. ఈ కేసు వెనకాల ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టుంది. మనకి తెలీదా? చనిపోయింది ఆయన కొడుకు కోడలే కావచ్చు. అందుకని కేసులో ఆయన జోక్యం చేసుకుంటారా? డిపార్ట్మెంట్లోనూ పొలిటికల్ గాను ఆయనకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఫోర్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయక తప్పదు. ఆలోగా ఇంకో నలుగురు చేస్తారు. పోనివ్వండి, దాని గురించి ఆలోచించే టైం మనకు ఉండదు. ఆలోగా ఇంకో కేసు టేకప్ చేస్తాం. హలో, నేను సుభాష్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. చెప్పండి. నీ కార్లో ఉన్న వాళ్ళు కిరాయి హంతకుల గ్యాంగ్. నువ్వేం భయపడకు. నీ కారు ఇప్పుడు మా ఫుల్ అబ్జర్వేషన్లో ఉంది. వేరే ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా నాకు సమాధానం చెప్పు. అలాగే డాక్టర్. కానీ నాకు భయమేస్తోంది. మా అమ్మగారికి వేరే ఎవరూ లేరు డాక్టర్. అమ్మలాగే నా పరిస్థితి కూడా. మీకు అర్థమవుతుంది కదా? చెప్పు. మీరేదో ఒకటి చేసి కాపాడండి డాక్టర్. నేను మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాను. ఎటువంటి ప్రమాదము జరగకూడదు ప్లీజ్. ఎమోషనల్ అవ్వద్దు. నీకేమీ కాదు. రోడ్లో ముందు వెనక 3 కిలోమీటర్ల వరకు బ్లాక్ చేశాం. నీ కారు ఇప్పుడు మా కంట్రోల్లో. తీసుకురండి. నేనేం చేయాలో చెప్పండి డాక్టర్. అక్యూస్ల దగ్గర వెపన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి డాక్టర్. ఏ టైప్ ఆఫ్ వెపన్? అది మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు డాక్టర్. పిస్టల్, గన్ లాంటివి? అబ్బే అలాంటిదేం లేదు. కత్తులు, కటార్లు? అవును డాక్టర్, అలాంటిదే. అది తప్ప ఇంకేం లేదు. నన్ను మీరేం చేయమంటారు? నేను చెప్పింది అలాగే జాగ్రత్తగా చేయి. సరిగ్గా 1 కిలోమీటర్ దూరంలో మధురవాడ అష్టలక్ష్మి గుడి దాటిన వెంటనే లెఫ్ట్ లో బీచ్ వ్యూ కనిపిస్తుంది. అక్కడ బండి స్టక్ అయినట్టుగా కార్ ఆఫ్ చేయి. పేరెంట్ చెప్పు. ఆ గ్యాంగ్ కారులోనే ఉంటుంది. నువ్వు కిందకి దిగి 5 నిమిషాలు బానెట్ ఓపెన్ చేసి రిపేర్ చేస్తున్నట్టు యాక్ట్ చేయి. కానీ వాళ్ళకి డౌట్ రాకూడదు. ఆ టైం గ్యాప్ లో ఆ గ్యాంగ్ ని మేము పట్టేస్తాం. ఐజీ గారు ప్లాన్ చేంజ్ చేయమంటున్నారు. సార్ నీ డాక్టర్ ఇంకేటి చెప్పాడేటే? ఇంకేమీ చెప్పలేదు. చెప్పాడు కానీ భయంలో నాకేం వినిపించలా.
ఇప్పుడు నీకు వచ్చిందో చూసావా? దాని పేరే భయం. నువ్వు మా దగ్గర నుంచి తప్పించుకోగలిగితే అది ఈ రోజు మాత్రమే అవుతుంది. రేపే నీ ఇంట్లోకి మేము చొరబడగలం. అలా జరిగితే నీ ఇంట్లో ఎవరు మిగలరు, ఇల్లు మాత్రమే ఉంటుంది. ఇలా చూడు, మేము ఒకరిని చంపాలని డిసైడ్ అయ్యామంటే పోలీసులు ఎప్పటికీ కాపాడలేరు. ఇప్పుడు నిన్ను చంపకుండా ఎందుకు వదిలిపెట్టానో తెలుసా? ఎందుకంటే నువ్వు సత్తా ఉన్న డ్రైవర్వి. కానీ ఇంకా నీ కారు నేను చెప్పే రూట్లో వెళ్ళాలి. అర్థమైందా? Follow my order, Subhash. Okay, received. ఏమంటున్నారు ఐజీ? హిట్ అండ్ రన్ కేసులా హ్యాండిల్ చేయమంటున్నారు. ఎలాగో చెప్పారా? మనం జీప్ లో క్యాషువల్ గా వెళ్ళేటప్పుడు కార్ ని చూస్తున్నావట. మీరు వెళ్ళి డ్రైవర్ ని ఎంక్వైరీ చేస్తారు. అదే టైంలో డిక్కీలో ఉన్న వెపన్స్ నాకు కంటపడతాయి. కార్ లో ఉన్న గ్యాంగ్ ని జీప్ లో కూర్చోపెట్టి ఫార్మల్ గా వాళ్ళని ప్రశ్నలు వేస్తాం. ఆ టైంకి ఫోర్స్ వస్తుంది. తలం చుట్టి ముక్కును తాకాలంటున్నారా ఐజీ? మనం కనిపెట్టేస్తాం కదా సార్. ఈ కేసుకి సంబంధించి ఆయన ఆర్డర్ కి మనం పేలే రివాల్వర్ మాత్రమే సార్. ఇప్పుడు కార్ ఏ రూట్ లో వెళ్ళాలి? బండిని వెనక్కి తిప్పి ఆనందపురం రూట్ లో పోనీ. క్యాలీఫ్లవర్ లా మాట్లాడకరా. వెనక పోలీసులు ఉంటారు. కొంక ముందుకెళ్ళినా పోలీసులు ఉంటారు. దొరికిపోదాం ఏంటి? అప్పుడు ఏంటి చేయడం? పోలీసులు ఏం ప్లాన్ చేశారో ఆ ప్లాన్ ప్రకారమే కార్ని పోనిపు. ఆనందపురం అష్టలక్ష్మి టెంపుల్ బీచ్ వ్యూ దగ్గర కార్ ఆగని, డ్రైవర్ని దిగని, ముందుకెళ్ళి బానెట్ ఓపెన్ చేసి రిపేర్ చేయని. అప్పుడు ఏం చెయ్యాలో నేను చెప్తాను. ఓ कार ऑन पोजीशन सर. सर वाचिंग सर. జీప్ క్యాబ్ ని రీచ్ అయ్యేటప్పుడు మీ పొజిషన్ క్లోజ్ గా ఉండాలి. ఓకే సార్. ఆ ఏసీపీ చాలా హైపర్ యాక్టివ్ అబ్బాయి. కేర్ఫుల్ గా హ్యాండిల్ చేస్తే మంచిది. ఓకే సార్, మిస్ అవ్వకుండా నేను చూసుకుంటాను. సార్, హిట్ అండ్ రన్ కేసు ఒకటి వెతుకుతున్నాం కదా, అది ఈ కారే. హలో, నిన్నేమ్మా? బండి సి బుక్ చూపించు. అలాగే ట్రిప్ షీట్ తీసుకురా. నిన్న రాత్రి 10-11 మధ్య క్యాబ్ ఎక్కడ ఉంది? శ్రీకాకుళం దగ్గర. సార్, లోపల చూడండి. క్యాబ్ లో వెనకున్న అక్యూస్ లేదు. సార్, ఈ ట్రిప్ లో ఈయన మాత్రమే వచ్చారు సార్. కారులో ఉన్న వాళ్ళు ఎక్కడ దిగారు? సార్, కారులో నేను మాత్రం వచ్చాను సార్. క్రిమినల్స్ చేసే అన్ని జిమిక్లు మాకు తెలుసు. అనవసరంగా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను అనుకుని నువ్వు రిస్క్ లో ఇరుకోకు. సార్, ఈ ట్రిప్ లో ఈయన తప్ప ఇంకే అక్యూస్డ్ రాలేదు సార్. సార్, చెప్పలేదంటే నన్ను చంపేస్తానని అంటున్నారు సార్. అమ్మ అసలే చెప్పు మనిషి ఇంట్లో ఒంటరిగా ఉన్నారు సార్. ఏయ్, ఫోన్ లో కరెక్ట్ గానే కదా మాట్లాడావు? ఇప్పుడు నీలో గుణకొట్టవే. వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు. సార్, మీరేం మాట్లాడుతున్నారు సార్? ఈయన తప్ప నా కారులో ఇంకే అక్యూస్డ్ రాలేదు సార్. నాటకాలు ఆడుతున్నావా? కేసు బుక్ చేసి నేను లోపల తోస్తాను చూడు. సార్, ఫోన్ చేసి మీ ఐజీకి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. రౌండ్స్ లో ఉన్న వెహికల్స్ అన్ని అలర్ట్ గా ఉండాలి. ఆ గ్యాంగ్ ఎక్కడికి తప్పించుకోకూడదు. సార్, లేదు సార్.
ప్లాన్ ప్రకారం కార్ కవర్డ్, కానీ ఆ గ్యాంగ్ కారులో లేదు సార్. అలాంటిదేం లేదు సార్. మీ ఆర్డర్ ప్రకారం కరెక్ట్గా ఫాలో అయ్యాం. ఎక్కడ పొరపాటు జరిగిందో అర్థం కావట్లేదు సార్. అవును సార్, ఆ అమ్మాయి ఉంది సార్. గ్యాంగే మిస్సింగ్ సార్. సార్ ఓకే సార్, ఉంటాను సార్. ఏంటమ్మా? రేయ్, గన్ను కింద పడేసి అలాగే కూర్చో. సార్, అక్యూజ్ చేతిలోనే గన్ ఉంది. స్పాట్ లో ఏం జరిగినా సరే ఆ గ్యాంగ్ లో ఉన్న వాళ్ళెవ్వరికీ ఏం కాకూడదు. సార్, పోలీస్ పబ్లిక్ లో ప్రాణాలు పోయేటప్పుడు ఆ అక్యూజ్ లో ఎదురుగా చేతులు కట్టుకొని నిల్చోవాలా? అరెస్ట్ చేయండి, మాట్లాడించండి. వాళ్ళ నోట్లోంచి వచ్చే ఒక్కో మాట ముఖ్యం. అంతకు మించి ఇంకేం జరగకూడదు. Stop the car. మ్యూజిక్ డైరెక్టర్, లే సీట్లో కూర్చో. ప్లే మ్యూజిక్, సింగ్ సాంగ్. మ్యూజిక్తో పాటు పెళ్లి ముహూర్తం పెట్టిన వ్యక్తి ఈ ఇంట్లోనే ఉన్నాడంటావా? రే బండోడా, నువ్వు తినేసి త్వరగా వెళ్ళు. రే, నీకు పొట్టెట్టి చెప్పాలా? త్వరగా కానివ్వండి. అందుకే బెల్సా దగ్గర పౌడర్ ఉందని చెక్ చేయమని చెప్పాను కదా. ఇక అంతే, దేవుళ్ళు అన్ని వైపులా రౌండ్స్ లో ఉంటారు. మనం దొరికిపోతాం. సరే, ఇప్పుడు ఏడు చేయాలో అది మాత్రం చెప్పు. ఇక్కడ ఎలాంటి సమస్య లేదు. పెట్టిన ముహూర్తానికి పెళ్లి జరిపించేయచ్చు. కానీ సమస్య అంతా ఆ డ్రైవరు కూడా ఉన్నవాడు, వాళ్లే విట్నెస్. కేసులో బుక్ అయిపోతామన్నా. సరే వదిలే, నేను చూసుకుంటాను. బెల్సా, భాస్కర్ ఫోన్ చేశాడు. మేము పోలీసులతో ఏమీ చెప్పం. ప్లీజ్ మా ఇద్దరిని వదిలిపెట్టండి. మీరు చెప్పినట్టుగానే కదా నడుచుకుంటున్నాం. తెలిసేదన్నా, కాలిస్తే సౌండ్ వస్తుందన్నా. దానికి బదులుగా
ఇప్పుడే నా మైండ్ మారుతోంది. వైజాగ్ దాటే వరకు ఇది మనతోనే ఉండని. ఆర్కే బీచ్కి ఎంతసేపు అవుతుంది? ఇంకో 10 minutes. 5 నిమిషాల్లో వెళ్ళు. మరి మీరన్నట్టు 5 నిమిషాల్లో వెళ్ళలేము. నీకు అప్పుడే డబ్బులిచ్చి వేరే బండిలో వెళ్ళమని చెప్పారు కదా. కారు ఎంతే స్పీడ్ వెళుతుందా? కారు ఈ స్పీడ్ కన్నా తగ్గిందంటే వాడి తల మీద పడ్డ అలాంటి దెబ్బే నీకు తగులుతుంది. ఇప్పుడు 5 నిమిషాల్లో కారు వెళ్ళలేదంటే మళ్ళీ నా మైండ్ మారుద్ది. ఎందుకమ్మా కోపడుతున్నావు? నాన్న చెప్పేది అందరి మంచి కోసమే కదా, నీకు తెలీదా? ఏరియాలో అందరి మంచి గురించి ఆలోచించే మీరు మా గురించి ఎప్పుడు ఆలోచించారు చెప్పండి? అసలు మీరు తప్ప మాకు ఇంకెవరున్నారు? కొంచెం ఆలోచించండి. అసలు మీలాంటి వాళ్ళ వల్లే మా నాన్న చనిపోయారు. మీ నాన్న ఎవరు? ఫోటో ఉందా? ఒకవేళ మీ నాన్న మేమే కూడా చంపుండొచ్చు. ఆయన చనిపోయింది ఎలాగో నాకు తెలుసు. నేను దాని గురించి అనడం లేదు. ఒక కుటుంబంలో ఆ ఇంటి పెద్ద చనిపోయారంటే ఆ కుటుంబం చెదిరిపోతుంది. డబ్బు కోసం ఓ మనిషి ప్రాణాలని ఎలా తీయగలుగుతున్నారు మీరు? అది నీ తల్లిని అడుగు. తను కూడా నాలాగే ఒక సాధారణమైన ఆడదేగా. మీ ఆర్డర్లో ఏదో సంథింగ్ హైడ్ చేస్తున్నారు. అసలు మీ ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదు. కానీ ఈ కేసుని మీ ఇష్టానికి లాగడం వల్ల ఇంకా ఎందరో చేస్తారో నిజం తెలియకుండా ఇక కోఆపరేట్ చేయలేను. సింపుల్. మా అబ్బాయిని చంపిన వాళ్ళని అదే విధంగా చంపాలి. అందుకు ఈ గ్యాంగ్ని ప్రాణాలతో పట్టుకోవాలి. వీళ్ళ వెనక ఉన్న ఏజెంట్ ద్వారా ఎవరు మా అబ్బాయిని చంపమన్నారో నాకు తెలియాలి. ఇదే గ్యాంగ్తో నేను వాడిని చంపించాలి. చంపిన తర్వాత ఈ గ్యాంగ్నే ఎన్కౌంటర్ చేసేయాలి. అందుకు మీ యూనిఫామ్ని వాడుకుంటున్నాను. నీ వల్ల కాకపోతే చెప్పు, నేను వేరే ఆఫీసర్తో చేయించుకుంటాను. తెలుసా, నీకు ఒక కామెడీ చెప్పనా? చనిపోయేవాడు మనోళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి తిండి ఎడుతున్నాడు. ఏ మాటకా మాట మధ్య వెంకట్రావు మంచోడు. ఆడి మంచితనాన్ని పొగుడుతున్నావు, సంపాలని జాలేస్తుందా? అన్ని చంపేసి వచ్చి పొలాలు అమ్మస్తున్నాడు. తర్పణం వదిలేస్తే పోలా? ఇట్టంటోళ్ళు లేకపోతే మన బతికేలా? అది కాదు చెప్పరా, నువ్వు ఓ చోట నుంచోనున్నావు. నీ కళ్ళెదురుగా ఎవరైనా కింద పడ్డారనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? వెంటనే చేయందిస్తావుగా లేవనెత్తడానికి. అలాంటిదేనమ్మా జీవితం కూడా. ఎవరినో వెతుక్కుంటూ వెళ్ళి మనం సాయం చేయలేకపోవచ్చు, కానీ మన చుట్టూ జరుగుతున్న దానికి మనం కూడా బాధ్యులమేగా. నేను చెప్పింది ఇప్పుడు నీకు అర్థం కాదమ్మా, ఏదో ఒక రోజు అవుతుంది.
కారుని కంట్రోల్ చేయలేకపోయాను. డోర్ కూడా సరిగ్గా క్లోజ్ చేసలేదు. తెలుసు నీ మైండ్ మారుతోందని. అయ్యా, ఈ ఇంట్లోకి మమ్మల్ని దాటి ఒక్కడు అడిగట్లేడు. అవునయ్యా. నాన్న, ఏం జరిగింది? ఆ బ్లాక్ కలర్ నోట్ ప్యాడ్ ఇవ్వు. అయ్యా కాఫీ తీసుకుంటా. ఎందుకు వాడేమైనా తెలిసి చేశాడా? నేను తుడిచేస్తానయ్యా. నేను తుడుచుకుంటానులే, అప్పుడే నీకు బుద్ధి వస్తుంది. నువ్వు వెళ్ళు. నేను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అదే నియోజకవర్గంలో ఈ రోజు ఆ కార్తికేయ ఎమ్మెల్యే. ఎలా? డబ్బు. అదే వాడి బలం. అయినా నన్ను చంపాలని ప్లాన్ వేసాడు చూడు. ఏ ప్రజలు నా మీద పెంచుకున్న అభిమానం అదే నా బలం. నువ్వు రాజకీయాల్లోకి రావడం నాకు ఇష్టం లేదని అందరినీ నమ్మించానే. ఏ నువ్వు నాతో గొడవపడి నన్ను వదిలేసి వెళ్లిపోయి నిన్ను కౌన్సిల్ ఎలక్షన్లో నించోబెట్టి నువ్వు గెలిచేట్టు చేసేనే. ఏ ఈ ప్రజలు నన్ను ప్రేమించినట్టే నిన్ను ప్రేమించాలనరా? అసలు ప్రజలంటే ఎవరు? ఎక్కడో దూరంగా ఒంటరిగా ఉన్న వాళ్ళే కాదురా, మన ఇంటి కిచెన్ లో, తోటలో, బాత్రూమ్ లో ఉన్న వాళ్ళతో కలిపేరా ప్రజలంటే. వాళ్ళ దగ్గర నుంచి కష్టపడి వాళ్ళని మోసం చేసి లాక్కున్న పదవిరా ఇది. అది నీకే దక్కాలి. దాన్ని ఎవడో మధ్యలో వచ్చి ఎగరేసుకుపోతే నేను ఒప్పుకోను. దానికోసం ఏమైనా చేస్తాను రా. ఇది కూడా నీకు అర్థం కాలేదనుకో. నేను నిన్ను కౌన్సిలర్ని చేసింది తప్పైపోతుందిరా. చెప్పండి నాన్న, ఎవరైనా అనుమానిస్తున్నారా? ఇదిగో ఈ నంబర్కి ఫోన్ చేయి. నేను మధ్య వెంకట్రావుని మాట్లాడుతున్నా. అయ్యా చెప్పండి అయ్యా. నువ్వు నా ఇంటికి మనుషుల్ని పంపించావా? పోతే పోరా. బాబా పోనీ పో. పోలీసులతో చెప్పు. పోలీసులతో చెప్పా. అయ్యో. ఇంకా 2 నిమిషాలున్నాయి. బాబు మీరు లోపలికి వెళ్ళండి. వీళ్ళ అయ్యా వీళ్ళ మేము చూసుకుంటాం. తపస్సు, వీడు నా ముందే నోరెప్పాలి. ఏనా కొడుకు మిమ్మల్ని పంపించాడు రా. అడుగుతున్నారు కదా. నువ్వు పిలిచావనేగా వచ్చా.
మీరన్న లొకేషన్ వచ్చేసింది. చూస్తే అలా లేదు. మనం ఒక పని చెయ్యాలి అని నిర్ణయించుకున్నాక భయపడకూడదు. భయపడితే స్వార్థం అడ్డొస్తుంది. అది మిగతా వాళ్ళని కాదు, మనల్నే అంతం చేస్తుంది. రే బంగారం, అవసరమైతే తీసుకోవచ్చు, కార్లో ఉండనే. హలో సార్, ఆర్కే నగర్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నా. చెప్పండి. ఎక్స్ఎమ్ఎల్ఏ మధులెంకట్రావు బీచ్ హౌస్ లో కిరాయి హంతకులు ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ మీకు ఎవరు ఇచ్చారు? పోలీసులు ఇంకాసేపట్లో వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేలోగా అసలు మిమ్మల్ని ఈ పని చేయమన్నది ఎవరో నాతో చెప్పారంటే నేను ఏదో ఒకటి చేసి మిమ్మల్ని కాపాడతాను. అలా కాదంటే వాళ్లే వచ్చి ఇద్దరే వచ్చారు, ఇంకోడేమాడో చూడు. వీళ్ళ సంగతి పోలీసులే తెలుస్తారులే. రా. సార్ రండి సార్. నువ్వెవరమ్మా? డ్రైవర్ని సార్. రండి రండి సార్. నువ్వెక్కడికి రా. ఏమైందమ్మా? అయ్యో స్టార్ట్ అవ్వట్లేదు సార్. త్వరగా స్టార్ట్ చేయమా. త్వరగా. వాడేరా.
చేయబోతున్నావు? హలో, ఎక్స్ఎమ్మెల్యే మధ్య వెంకట్రావు కొడుకుని నరికేశారు సార్. చాలా సీరియస్ గా ఉన్నాడు సార్. అంబులెన్స్ వస్తోంది. అయితే మరి ఆ గ్యాంగు వదలరా. పౌడర్ లగడం వల్ల ఇన్ని సమస్యలు. నేను అప్పుడే చెప్పా, ఎవరు వినిపించుకోలేదు. మహేష్ గడు పౌడర్ తిరిగాడు, నన్నేడ్చేమంటావు? ఆ కొంక పోలీసులకు దొరికిపోయి ఉంటాడా? ఆడేం దొరకడం. అయితే తినేసేద్దాం. దించరా. వాళ్ళని కాపాడాలని చూస్తున్నా దీని మైండ్ మారుతోంది. కంబలకొండ ఫారెస్ట్ దగ్గర ఆగి దీని సంగతి చూద్దాం. భాస్కర్, భాస్కర్ చూడు. వదిలే, ఆడు లింపేది ఆడికి తెలుసు. ఆడికి ఏటీ కాదు. నాగన్నా, కాసేపు కుదురుగా కూర్చో. సంపి పారదుబ్బే ముందు నాకు తోసింది నేను చేసుకుంటాలే. నువ్వేం చేస్తావో తెలియదు. ఆ గ్యాంగ్ ని పట్టుకోవాలి. అనంతపురం చెక్ పోస్ట్. వైట్ డిజైర్ ఒకటి ఇప్పుడు క్రాస్ అవుతుంది. వెంటనే రోడ్ బ్లాక్ చేయండి. చెప్తే వినిపించుకోరేటి? కంబలకొండ ఫారెస్ట్ లో చూసుకోవచ్చానా? వదలన్నా. అన్నా, అన్నీ పై దెబ్బలే. డాక్టర్తో మాట్లాడాను. మాణిక్యం ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు అన్నారు. ఇకపోతే ఆ ఎమ్మెల్యే తరపు నుంచి మనుషులను పురమాయించింది ఎవరో ఆర్డీఓ ఆఫీసర్ని లేపేయడానికట. అది కూడా లాస్ట్ మినిట్లో డ్రాప్ అయిపోయారు. దీనికి ఆ ఎమ్మెల్యేకి సంబంధం లేదన్నా.
అన్నా, అవునన్నా, డబుల్ గేమే ఆడానన్నా. ఆ ఎమ్మెల్యే కోసం కాదన్నా, మన మాణిక్యం కోసం. సార్, ఆ కిరాయి హంతకుల గ్యాంగ్ నలుగురిలో ముగ్గురు చనిపోయారు. ఒకడు మాత్రం ఇంకా ప్రాణాలకు పోరాడుతున్నాడు. ఎక్స్ ఎమ్మెల్యే మద్దల వెంకటరావు గేటు దగ్గర ఉన్న ఇద్దరు, తర్వాత కారులో ఉన్న ఇద్దరు, మొత్తం నలుగురు సార్. మేడం, ఆ కార్ డోర్ గనక ఓపెన్ అవ్వలేదంటే మీరు చనిపోయి ఉండేవారు. అవును. మీరిద్దరూ ఐ విట్నెస్. ఎప్పుడు పిలిచినా రావాలి. ఓకే? ఒక సంతకం పెట్టండి. సార్, ఆయన మిమ్మల్ని పిలుస్తున్నారు సార్. దాస్ సార్, చెప్పండి సార్. మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా? నాకు సంబంధించినంత వరకు ఇది పొలిటికల్ మర్డర్లానే అనిపిస్తుంది సార్. జగదాంబ సెంటర్ పక్కన ఒక లాయర్ ఉన్నాడంట. వాడే వీళ్ళందరికీ ఏజెంట్ అని అంటున్నారు. వాడిని ఎంక్వైరీ చేయండి. ఇంట్లో ఇద్దరు ఓకే, కార్ బ్యాక్ సీట్ లో ముగ్గురున్నారు కదా, ఒక చిన్నపిల్లాడు ఉన్నాడుగా, అప్పుడు మొత్తం ఐదుగురుగా లేదే. లేదా? ఎప్పుడు ఇద్దరైతేనే షేరింగ్. మీరన్నట్టు ముగ్గురైతే సపరేట్ ట్రిప్ అవుతుంది. బ్యాక్ సీట్ లో ఇద్దరే కూర్చుని ఉన్నారు. ఇద్దరేనా? ఒకటి, రెండు, మూడు కదా. జగదాంబ సెంటర్ దగ్గర. అవును. వెంటనే మన రమ్మని చెప్పు. హలో, మీ అబ్బాయికి ఏ ప్రమాదం లేదు, మీరు దిగులు పడకండి. కూర్చోమ్మా. మీ పేరేంటి? జమున. మీ నాన్న ఏం చేస్తున్నారు? డ్రైవర్. ఇప్పుడు లేరు, చనిపోయారు. చంపేశారు. ఏంటే కేక్ కటింగ్ అయిపోయిందిగా, మళ్ళీ దాన్ని తీసి వాడి మొహాన్ని ఎందుకు పోస్తావు? నా మీద ఉన్న కోపాన్ని వాళ్ళ మీద ఎందుకు చూపిస్తావు? కోప్పడితే ఇప్పుడు ఏం మారిపోతుంది? ఏంటి, మటన్ షాప్ కేగా? ఇవ్వు, నేను తెస్తాను. అక్క, అమ్మ, నేను వెళ్ళొస్తానమ్మా. అక్క, ఎలక్షన్ లో కౌన్సిలర్ గానే నుంచుంటున్నాను. దానికి నీకెందుకు ఇంత భయం? గవర్నమెంట్ మన ఏరియాకి ఇచ్చే పథకాలు, సౌలభ్యాలు నా ద్వారా ప్రజలకు అందుతాయి. కౌన్సిలర్ గా నేను చేసేదంతే. మిగతా సమయాల్లో నేను ఎప్పట్లా డ్రైవర్ని. ఆ సంపాదనతోనే ఈ కుటుంబం గడుస్తుంది. చాలా. మరి వాళ్ళు ఎందుకు మిమ్మల్ని బెదిరిస్తున్నారు? దాని సంగతి నాకు వదిలిపెట్టు. నువ్వు నన్ను బెదిరించుకుంటా ఉంటే నాకు అదే 10,000. నవ్వు, ఏది నవ్వు, నవ్వు. ఎవరా మీరు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాం. మా నాన్నగారు కనబడడం లేదని కంప్లైంట్ రాసుకున్నారు. మొత్తం జరిగిందంతా మర్చిపోవడమే అప్పుడు మాకున్న ఏకైక దారి. మా నాన్నని చంపింది మాకు నాన్న అని ఒకరున్నారన్న విషయంతో సహా.
కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది రా. అమ్మా ఏం లేదు రామ్మా. అక్క వాళ్ళు ఫోన్ చేసి మన నాన్న బెదిరించారు. ఈ విషయం అందరికీ తెలిసింది, కానీ వాడిని మనం ఏమీ చేయలేం కదూ. చంపుదాం. కొంచెం కొంచెంగా మా ఇల్లు మళ్ళీ మామూలు పరిస్థితికి మారింది. తమ్ముడికి ఫైర్ ఇంజనీర్ ఉద్యోగం వచ్చి బెంగళూరుకి బయలుదేరి వెళ్ళిపోయాడు. అన్నా అలాంటిదేం లేదన్నా. అక్క నేను వాళ్ళ గ్యాంగ్లో చేరాను. వాళ్ళు తీసుకునే కాంట్రాక్ట్లకి లింక్ ఏజెంట్ లాయర్ ఒకడే. నీకు డీటెయిల్స్ పంపించాను, మామయ్యకి ఇచ్చేయి. సరే నువ్వు జాగ్రత్తగా ఉండు. పెళ్లికి ఒక మంచి ముహూర్తం పెట్టాలి. పెళ్లి కొడుకు ఎవరు? ఆ పైన ముహూర్తం పెట్టించి పెళ్ళే. సరిగ్గా 1 కిలోమీటర్ దూరంలో మధురవాడ అష్టలక్ష్మి గుడి దాటిన వెంటనే వాడు మన నాన్నని ఎలాగైతే చంపాడో అదేలా వాడు చావాలి. నువ్వు షూట్ చేయకు. త్వరగా పోనీ, త్వరగా. ఏ అధికారమూ లేని మాలాంటి సాధారణ వ్యక్తులు ఏం జరిగినా అదంతా మర్చిపోయి కళ్ళు చెవులు నోరు మొత్తం అన్నీ మూసుకొని ప్రశాంతంగా ఉండాలి. అదేగా ఆ పైవాడి తలంపు. నువ్వు సుందరం మీ నాన్న. అదే వాటిలో మీ అబ్బాయిని నుంచోమనండి. నేను ఎలక్షన్లో నుంచుంటాను. ప్రజలకు కావాల్సిన కౌన్సిలర్ని వాళ్ళే ఎన్నుకుంటారు. క్షమాపణ అడగరా. క్షమించండి, ఇది ప్రజాస్వామ్య దేశం. ఎలక్షన్లో ఎవరన్నా ఎక్కడన్నా నిల్చోవచ్చు. చట్టం అందుకు కావాల్సిన హక్కుని అందరికీ ఇచ్చింది. మీరు ఎలక్షన్లో నిల్చోండి. ఒక పెళ్లికి ముహూర్తం పెట్టాలి. పెళ్లి కొడుకు ఎవరు? నాగు, నువ్వు ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నావా? అన్న బుద్ధి లేదా నీకు? నాలాగే పైడితల్లి అమ్మవారు సాధారణమైన ఆర్తని చెప్పింది నిజమే, కానీ అమ్మవారి కథ కూడా నిజమే అని మా నాన్న చెప్పేవారు. ఏంటే వాగుతున్నా? ఆయనే మా నాన్నగారు. ఇది చూడండి, ఇది బల్సాత్, బల్సాత్
ఇది ప్లాన్ చేసి మోసం చేసిందా? నలుగురికి బలి దొరికిపోయావే నువ్వు. నిన్ను ఈ కార్లోనే పెట్టి ఏసైనా దీన్ని వద్దున్నా ఫారెస్ట్ లో చూసుకుందాం. అక్క మిస్ అవ్వకూడదు అక్క. మిస్ అయిందంటే మన నాన్నని చంపిన వాడు తప్పించుకోకూడదు అక్క. నేను చూసుకుంటా. అక్క పో అక్క పో. ఎక్స్క్యూజ్ మీ. సారీ సార్, మీ సన్ నువ్వు చావకూడదు, బతకాలి. నువ్వు బతుకుతున్న ప్రతిరోజు జీవితం యొక్క పరమార్థం పేరు, ప్రఖ్యాతి, డబ్బు మాత్రమే కాదు, ప్రేమే అని నీకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఏమైందన్నా? పాపం తండ్రి కదా. సివియర్ స్ట్రోకే. డాక్టర్ త్వరగా ఏదో చేయండి. త్వరగా పేషెంట్ని తీసుకురండి. ఎవరో చెప్పాడా? వేరే ఎవరో కారణం కాదు. మరి ఎందుకంట? ఆ గ్యాంగ్ హత్య చేసిన ఒకరి బాడీని మీ అబ్బాయి ఇండస్ట్రీ ఉన్న ఏరియాలో డిస్పోజ్ చేశారు. అది మీ అబ్బాయి చూశాడు. మీ అబ్బాయితో వాళ్ళు మాట్లాడారు. ఆ తర్వాత భయపడి మీ అబ్బాయిని హత్య చేశారు. ఆ డెడ్ బాడీ ఎవరిది? తెలీదు. ఎంక్వైరీ చేసేలోగా చనిపోయాడు.
రే మధు, ఎందుకు అనవసరంగా ఏడుస్తున్నావు? పిచ్చోడా, అమ్మ ముందు ఎప్పుడు ఇలా ఏడుస్తూ నుంచోకు. పో, మొహం తుడుచుకో. ముందే జుట్టును కాస్త కట్టు. పో. అమ్మా, ఏం లేదు, చిన్న యాక్సిడెంట్ అంతే. ఏం లేదన్నానుగా. నీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా. ఇది ముట్టుకో. అరే అమ్మా, తాగమ్మా. సరే. రేయ్,